నమస్తే రమగారు. నమస్తే చెయ్య. పాత జ్ఞాపకం అనే ఒక లెక్కలో చనిపోయిన వారి కానీ, లేకుంటే మనకు దూరంగా ఉంటున్న వారి గాని, వస్తువులు కానీ, డబ్బులు కానీ, నగలు కానీ, వారి తాలూకా మెమరీస్ బట్టలు కానీ ఉంచుకుంటాం. అది మంచా? చెడా? కీడు జరుగుతుందా? దానివల్ల ఓకే. మనం హ్యాపీగా ఫీల్ అవ్వటానికి ఉంచుకుంటున్నాం కాబట్టి దాన్ని మంచి కిందే మనం భావించాలంటారా? అంటే ఈ ఫ్యామిలీస్‌లో ఎలా ఉంటుందంటే, వీళ్ళేదో ఉంచుకుంటారు. మిగిలిన వాళ్ళు అలా సెంటిమెంట్‌గా ఫీల్ అవుతారో అవ్వరో. అదొకటి హ్మ్. చూసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. అదో పెద్ద గోలగా ఉంటుంది. జనరల్‌గా చనిపోయిన వాళ్ళవి అంటే ఇప్పుడు మన చిన్నప్పటి ఫ్రెండ్స్. వాళ్ళది ఒక జ్ఞాపకంగా మనం ఒక వస్తువో వాళ్ళిచ్చింది ఉంచుకుంటాం. క్రమంగా ఈ జ్ఞాపకాలు ఎక్కువైపోతాయి. ఇల్లంతా నిండిపోతుంటుంది జ్ఞాపకాలతోటి. అదొక వేరే కథ అనుకో. మన ఇల్లు ఖాళీ చేసుకోవడం ఎట్లా అనేది ఇహ వేరే అవునండి. సంగతి. కానీ చనిపోయిన వాళ్ళవి నాన్నగారో, అమ్మగారో, తాతయ్యో, నాయనమ్మో, అమ్మమ్మో, పెద్దమ్మో ఎవరైనా చనిపోతే వాళ్ళదేదైనా జ్ఞాపకంగా ఒక వస్తువు ఉంచుకుంటారు. ఇప్పుడు నాన్న చనిపోయారనుకో ఇంట్లో. నాన్న చనిపోతే నాన్న వస్తువులన్నీ తీసి బయట పారేస్తారా ఎవరైనా? పడేయకూడదు కదా! పడేయలేరు కదా! లేవు లేరు కూడా. కూడదు. ఆ! ఇక నాన్నిచ్చిన జీవితమే కదా మనది. అదే కదా! దీన్నెక్కడ పారేస్తాం? ఈ కొన్ని వస్తువులు మరణించినప్పుడు వారు పడుకున్న మంచము అలాంటివి తీసేస్తారు. అవును. అవును. ఒకవేళ మంచం మీద గతిస్తే ఆ! మంచం తీసేస్తారు. తీసేస్తారు. ఆ పరుపులు తీసేస్తారు. వాళ్ళు ఆ సమయంలో అప్పుడు వాడబడిన వస్తువులు ఖాళీ చేసేయాలి. ఎవరైనా చేయాల్సిందే. హ్మ్. అవి ఉంచుకోవద్దు. జనరల్‌గా పెద్దవాళ్ళు చెప్పేది ఇది. హ్మ్. అందుకని మంచం మీద గతిస్తారు. అలా అనిపిస్తే ఇప్పుడు రాత్రి నిద్రలో పోయారనుకో ఏం చేయగలిగేది ఏం చేయలేము. లేదు. కదా! కానీ అలా కాకుండా ఆయన పరిస్థితి బాగోలేదు సీరియస్‌గా ఉందన్నప్పుడు భూసయనం చేయించేస్తారు. అవును. ఇంకోళ్ళని ఎవరో సాయం పట్టి నేల మీద పడుకోబెడతారు. అదేం తప్పు కాదు. హ్మ్. హ్మ్. దీని మీద జరుగుతుందట్లా. మళ్ళీ మాట్లాడదాం రమ్మగారు. నాకు చాలా ప్రశ్నలున్నాయి దీనికి సంబంధించి. సరే మాట్లాడదాం. రైట్. అయితే ఈ మరణ సమయంలో ఉన్నవి ఆ! తీసేస్తారు. ఆ! అక్కడి నుంచి నాన్నగారు ఏ ఇంట్లో తండ్రి కుమారులు వాళ్ళంతా ఉన్నారో ఆ ఇల్లు అలాగే ఉంచుకున్నారనుకో. తండ్రి జ్ఞాపకాల వస్తువులు ఆయన కొన్నవి, ఆయన ఏర్పరిచిన ఇల్లే వాకిలే అన్నీ ఉంటాయి. ఈ ఆడపిల్లలు ఇతరత్రా వేరే దేశాల్లోనూ, వేరే ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు నాన్న జ్ఞాపకంగా కొన్ని బట్టలో, అమ్మ జ్ఞాపకంగా కొన్ని చీరలు, కొన్ని గాజులు అమ్మవి తీసుకెళ్తారు. తీసుకెళ్ళొచ్చు. హ్మ్. అందులో ఏ తప్పు లేదు. దానివల్ల ఏ కీడు రాదు. ఓహో! సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు అవతల వాళ్ళు కీడుగా భావిస్తారు కొంతమంది. అవును. నేను విన్నాను ఒక కేసు. వాళ్ళ అమ్మగారు పోయారు. అమ్మాయి ఏం చేసింది వాళ్ళ అమ్మగారి చీరలు అవి తెచ్చుకుంది. వాళ్ళ అమ్మ గాజులు అప్పుడు బాడీ మీద ఉన్న గాజులు వెళ్ళిపోయినాయి. ఆవిడ ఎక్కడో ఒక కుప్పగా ఒక చోట పెట్టుకున్నారు వాళ్ళ అమ్మగారు. ఒక 25, 30 డజన్ల గాజులు ఉన్నాయి. మా అమ్మ గాజులని సెంటిమెంట్ తెచ్చుకుంది. పండగ రోజునో లేకపోతే పూజ రోజునో అమ్మ చీర కట్టుకుని అమ్మ గాజులు వేసుకుంది. సంతోషంగా ఉంది. అమ్మ నాతోనే ఉందని. వాళ్ళ అత్తగారు తెగ తిట్టారు. హ్మ్. కీడు చనిపోయిన వాళ్ళ బట్టలు వాడతావా ఓహోహో! పూజలప్పుడు? అది. ఈ అమ్మాయికి జ్ఞాపకం. కానీ ఆవిడకది కాదు. అందులో కీడేమి ఉండదమ్మా. ఆ! ఇప్పుడు ఎవరైతే ఈ వస్తువులు ఇంతకుముందు ధరించారో వాళ్ళు వెళ్ళిపోవటం వల్ల మీకొచ్చి పడిపోయే కీడు. ఈ లోకంలో శాశ్వతంగా పీఠము వేసుకుని కూర్చునేవాడెవ్వడు లేడు. ఒకరోజు ముందు, 2 రోజుల వెనకాల. అంతే. అంతే. శరీరం అశాశ్వతమైనది, నశ్వరము. ఇది తప్పకుండా వదలాల్సిందే. వదలాల్సిందే. ఇప్పుడు అక్కడి నుంచి తెచ్చుకుంటే తప్పు గాని, అది పనికిరాదు. అది తీసేస్తారు ఎట్లాగో అవేమీ లేవు. ఆ అవును. అమ్మాయి సెంటిమెంట్, ఆ అమ్మాయి సంతోషాన్ని ఎందుకు కాదనాలి? ఈ అత్తగారిలో పెద్దవాళ్ళో అత్తగారులనే అనాలి జయ. ఇంకో వేరే పెద్దవాళ్ళని అనకూడదు. వీళ్ళు ఎవరి దగ్గరో ఎక్స్‌ప్రెస్ చేస్తారు జయ. కొంతమంది ఉంటారు ప్రతి దాంట్లోని నెగటివిటీ చూస్తారు. వాళ్ళు అవును కీడని చెప్తారు. పక్కన వాళ్ళు. ఆ! ఆ! దాంతో ఈవిడ తన రోపు జమాయించాలని చూస్తారు. కీడు. అప్పుడు ఆ పూట పిల్లాడు కింద పడ్డాడనుకో, చచ్చిపోయిన మేమ చీర కట్టుకున్నావు కాబట్టి పిల్లాడు కింద పడ్డాడు. దీన్ని దానికి అటాచ్ చేస్తారు. ఆ అమ్మాయి సెంటిమెంట్‌ని గౌరవిద్దామని చచ్చినా అనుకోరు. ఇప్పుడు ఆ సెంటిమెంట్ ఉన్న అమ్మాయి అత్తగారు ఇట్లా అంటోంది అన్నప్పుడు ఆ పర్టిక్యులర్ టైంలో వేసుకోకుండా ఉన్నా కూడా సరిపోతుంది. సరిపోను పోనీ. ఇప్పుడు అమ్మ బట్టలు మన ఇంట్లో ఉంటే మనతో ఉన్నట్టే. ఒంటి మీద ఉంటేనే మనతో ఉన్నట్టు కాదుగా. ఆ! ఇలాంటి చోట రప్చర్ మొదలుపెట్టి ఎక్కడెక్కడెక్కడెక్కడికో వెళ్తారు. హ్మ్. కేసులు ఎందుకొచ్చింది? చూసినట్లున్నారు మీరు. చాలా ఎక్స్‌పీరియన్స్‌డ్‌గా చెప్తున్నారు. అవునా రమ్మగారు? కేసులు, కొట్లాటలు, పోట్లాట, దాని మీద మాట్లాడుకోవటం, ప్రతి వాళ్ళకి పంచాయతీలు. అబ్బబ్బబ్బా! ఇంట్లో ఆ! పెద్దవాళ్ళంతా పెద్ద ముత్తైదువులందరూ చేరి తలా ఒక మాట మాట్లాడటం. మధ్యలో వీళ్ళకి ఒక పోతురాజు ఒకాయన ఉంటాడు బ్రహ్మాండ నాయకుడు. అన్నీ ఇలాంటివి చెప్పగలిగేవాడు. ఆయన దగ్గరికెళ్ళటం, ఆయన అదంటాం, వీళ్ళు ఇదంటాం. చిన్న విషయాలకి. అదేలెండి మనకి చిన్నగా అనిపిస్తోంది. ఆవిడ ఊరుకున్నా. ఈ అమ్మాయి ఆ పూటకి ఆగినా ఏ గొడవ ఉండదు. ఇద్దరు తగ్గరు. వాళ్ళకి అలాంటి పెద్దవాళ్ళకి అలాంటి సెంటిమెంట్ ఉంటే మీ ఇంట్లో. హ్మ్.
ఆ పర్టికులర్ పూజల్లోనో పండగల్లోనో ఫంక్షన్స్ అప్పుడు కట్టుకోవద్దు. విచిత్రంగా ఈ చీరలు వాటికి మాట్లాడతారా, తల్లి బంగారం కూతురుదేని చచ్చిపోయిన తర్వాత తెచ్చుకుంటారమ్మా. అత్తగారు తెచ్చుకోవాలి. అడుగుతారు, మీ అమ్మది ఏం తెచ్చావు నువ్వని. అప్పుడు మరి కీడు మరి రాదా? బంగారం నిజానికి అసలు బంగారమే మంచిది కాదు, లెక్క ప్రకారం బంగారం బలి కోరుతుంది అంటారు. పాతకాలంలో అట్లా చెప్పేవాళ్ళు, రోడ్డు మీద దొరికిన బంగారాలు అవి తెచ్చుకోకూడదని. తల్లి నీకు పెళ్ళప్పుడు పెట్టింది కాదు, అమ్మ బంగారం కూతుళ్ళకే కదమ్మా. మరి అది అసలు ఎంత లెక్క. చట్ట ప్రకారం అన్నట్లుగా మనము మనం డిక్లేర్ చేసుకుంటాం. ఎన్నేళ్ళని ఎన్ని తరాల నుంచో చేస్తున్నాం. తల్లి బంగారం తల్లి ఆస్తే ఎప్పుడు కూతుళ్ళకే. పసుపు కుంకం కింద ఇచ్చిన పొలాలు ఆవిడ పుట్టిన నుంచి తెచ్చుకుందంటే కొడుకులకు అందులో నలకంత కూడా రాదు, కూతుళ్ళకే చెందుతుంది. అవును. ఆ కూతురు అమ్మ మొహం చూడకుండా లేచకపోయినా సరే అవును. దానికే వెళ్ళాలి. మరి బంగారం దగ్గర లేని సెంటిమెంట్ బట్టల దగ్గర ఎందుకు రావాలి? బట్టలు వస్తువులు అక్కర్లేదు కదా. కాకపోతే ఒకటి ఆలోచించండి, మీరు మీ దగ్గరే కుప్పలు తెప్పలుగా 2 బీరువాలు చీరలు ఉంటాయి, అమ్మకో 2 బీరువాలు ఉంటే 2 బీరువాలు మీరు తెచ్చి పెట్టుకోగలరా? ఇబ్బంది కాదు. పంచండి బట్టల్ని, పాజిటివిటీ స్ప్రెడ్ చేస్తుంది ఇది. సూపర్. బట్టలు పంచేసేయండి. నాన్నగారికి బోల్డ్ షర్ట్లు ఉన్నాయి, బోల్డ్ ప్యాంట్లు ఉన్నాయి, ఎవరు అనాథాశరణాలయాలో అలా ఇవ్వండి. మీ క్లోజ్ కజిన్స్లో మీ అమ్మంటే మీ నాన్నంటే ప్రీతి ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇచ్చేయండి. బంగారాలు అవి ఇవ్వలేరు కదా, ఇవ్వరు కదా, ఖరీదు కదా, బట్టలు ఇవ్వగలుగుతాం కదా. అమ్మ చీరలు అయితే కట్టుకుంటారు, నాన్న పంచలు దవతలు, ఆయన పైజమాలు టీషర్ట్లు లేదా ప్యాంట్లు ఏం వేసుకుంటారు, ఫ్యాషన్గా ఉండవు కదా నాన్నలవి. అమ్మలు అంటే ఏదో పెద్ద మంచి తరహా చీరలు కొని, ఫ్యాన్సీ చీరలు కొని, అమ్మ పెళ్ళప్పటి చీరలు కొని ఇలాంటివి ఉంటాయి. ఓకే. ఇలా పాత వస్తువులు పాత బట్టలు ఉంటే గనక జ్ఞాపకంగా కొన్ని ఉంచుకోవచ్చు. దానివల్ల ఎటువంటి కీడు మీకు రాదు. ఓకే. మీరు దాన్ని ఎంత పాజిటివ్గా ఫీల్ అయితే అది అంత పాజిటివ్గా మీతో ఉంటుంది. మేము కూడా అలాగే తెచ్చుకున్నాం జయ. ఓకే. ఊళ్ళో ముసలమ్మలకు పనిచేసాం చాలా మటుకు చీరలు. మా కొంచెం అమ్మ పట్టు చీరలు కొంచెం చాలా సింపుల్, మా అమ్మ ఎక్కువ ఇలా గుంటూరు కాటన్ చీరలు అవి కట్టుకునేవారు. అందరి దగ్గర తలా ఒక చీర ఉంది. మా ఇంట్లో ఉండేళ్ళారు అంతకుముందు. అప్పుడు ఆవిడవేవో బట్టలు ఉండిపోయినాయి ఇక్కడ, ఇక అవి నేను అలా ఉంచాను. ఓకే. చిన్నవి చాలా సింపుల్వి అంతే. ఇంట్లో ఉన్నాయి అమ్మ బట్టలు అవి ఇవి ఉన్నాయి, ఊర్లో పంచిపెట్టేసాం చాలా మటుకు. ఇంకా బ్లౌజులు అవి కూడా పంచిపెట్టేసాం. ఇంకంతే చేస్తాం. ఏం చేస్తారు ఏంటంటే ఇంట్లో పెట్టుకుంటాం, మనం ఎవరం వాడం కదా ఎక్కువగా, పోనీ. అంతే చేస్తాం. మీరు కూడా అంతే చేయొచ్చు. దీంతో పాటుగా స్నేహితుల జ్ఞాపకాలు అవి 100 వస్తువులు చేర్చి మీ ఇల్లంతా నెగిటివ్ ఎనర్జీ పూలైపోయేలాగా చూడబోకండి. ఎందుకంటే సాధ్యమైనంత తక్కువ వస్తువులు ఉంచుకుంటేనే ఎనర్జీ ఫ్లో బాగుంటుంది. ఓకే. ఏదైనా వస్తువు ఉంచుకుంటే అన్ని తుడిచినప్పుడు అది తుడవాలి కదా అజయ్, మరి అది తుడవాలి, అది జాగ్రత్తగా దానికి ఒక పెట్టాలి, ప్లేస్ ఇవ్వాలి. దానికి ఒక ప్లేస్ ఇవ్వాలి. ఆలోచించండి. జ్ఞాపకాలని ఇల్లు వాకిలంతా పేర్చకండి. ఓకే. తప్పకుండా ఉంచుకోవచ్చు. చనిపోయిన వాళ్ళు మన పెద్దమ్మ నెత్త వాళ్ళు చనిపోతే వాళ్ళ పిల్లలు మనకో చేరిచ్చారు అనుకో, మా అమ్మ జ్ఞాపకం కానీ సంతోషంగా తెచ్చుకోవచ్చు, ఏం భయం లేదు. ఓకే. చక్కగా ధైర్యంగా మళ్ళీ మా అత్తగారు ఏమంటుందో అని మానేకండి. అంటే కించెం మీలో ఉన్నట్టు చెప్పాలి ఆ మాట. ఎంతో ప్రేమగా ఉంటుంది, మమ్మల్ని ఎంత బాగానో చూస్తుంది, పురుడప్పుడు ఆవిడే ఉంది నాకు ధైర్యం చెప్పింది, లేదా చిన్నప్పుడు అక్కడికే వెళ్ళి ఆడుకునేవాళ్ళం, మా అత్తయ్య జ్ఞాపకంగా ఈ చీర తెచ్చుకున్నా, బిందాస్గా చెప్పండి, అంతే, ఏం పర్వాలేదు. కానీ వాళ్ళు ఒకవేళ దాన్ని సెంటిమెంట్గా ఫీల్ అయితే ఫలానా సమయంలో కట్టుకోవద్దు లాంటివి ఏదైనా వాళ్ళు వార్నింగ్ లాగా చెప్తే ఆ పని చెయ్యొద్దు. అప్పుడు వాళ్ళది ఏదైనా చిన్న వస్తువు ఉంటే పెట్టుకోండి అంతే. బట్టలు చక్కగా మంచి బట్టలు కట్టుకున్నప్పుడు ఆ చీర బయటికి తీసిపెట్టి చీరకు దండం పెట్టుకోండి, అత్తయ్యకి దండం పెట్టుకున్నట్టు సరిపోతుంది. ఇలా ఆలోచించండి అమ్మా. మనకి అసలే ఊరికే అంటే అంటే గొడవలు వస్తున్నాయి జయ. మనమే పొరుగు పొడ గిట్టకుండా తయారయ్యాం, పొట్లపాదుల్లాగా అయ్యాం మనం. పక్కన ఎవరు గిట్టరు మనకి. కోవిడ్ తర్వాత మరీ మనుషుల్ని భరించలేని పరిస్థితిలోకి వచ్చాం. అవును. ఇప్పుడు తప్పనిసరిగా భరించవలసిన అత్తలు కోడళ్ళు వీళ్ళు ఇవి తప్పవు కదా. దాన్ని దాన్ని సర్దుకుపోవాలి. ఈ చెడగొట్టుకునే రకపు వ్యవహారాల్లో మన సెంటిమెంట్ కూడా ఎందుకు దూర్చాలమ్మా అంతేనండి, అనవసరంగాను కదా. మంచి వ్యాలిడ్ పాయింట్ అమ్మగారు. ఆలోచించండి, ఇలా ఆలోచిస్తే మీకు హాయిగా ఉంటుంది. అవును. మా అమ్మగాజులు నేను ఎందుకు వేసుకోకూడదు, ఆవిడ పెత్తనం ఏంటి అనకండి. మీ అమ్మ పార్ట్ ఎంత ఉందో మీ జీవితంలో ఆవిడ అత్తగారి పార్టు అంతా ఉంటుంది. మీరు మీ నాన్న ఇంటి పేరు ఉంచుకోగలరు, మీ పిల్లలకి మాత్రం మీ అత్తగారింటి పేరే ఇవ్వాలి కదా. ఇప్పుడు ఆవిడది ఎంత పెద్ద పార్టు మరి కదా. ఇలా ఆలోచిస్తే ఏ ప్రాబ్లము ఉండదు. మీరు సెంటిమెంటల్గా చక్కగా చనిపోయిన వాళ్ళ వస్తువులు ఉంచుకోవచ్చు, దాంట్లో ఏ భయము లేదు. రైట్ రమ్మగారు. నమస్తే. నమస్తే.